హలో ఎవ్రీవన్, నా పేరు ఆంజనేయులు. టోటల్ నాకు 6.5 ఇయర్స్ ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఈ సిరీస్లో నా నాలెడ్జ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ నాలెడ్జ్. దాంట్లో భాగంగా ఫస్ట్ మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. దానికోసం ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లాగిన్ అని టైప్ చేయండి. మీకు ఈ విధంగా టూ ఈ విధంగా మీకు లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఐదర్ మీరు ఫస్ట్ లింక్ ద్వారా అయినా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ లాగిన్ లొకేషన్కి, లేదంటే ఒక్కోసారి కొందరికి ఫస్ట్ ఈ విధంగా కనిపిస్తుంది, ఈ విధంగా వెళ్ళచ్చు. క్రియేట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మీద క్లిక్ చేసేసి ఈ విధంగా సేమ్ లొకేషన్కి వచ్చేది. ఐదర్ ద ద టూ లొకేషన్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏ ఈమెయిల్ అయితే కావాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ మీద మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత అకౌంట్ నేమ్ ఏమి ఉండాలనుకుంటున్నారు అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఈ ఈమెయిల్ని మీరు వెరిఫై చేయాలి. ఇక్కడ వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఈ ఏడబ్ల్యూఎస్ అనేది ఈ ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది పంపిస్తుంది. మీరు ఆ వెరిఫికేషన్ నంబర్ని తీసుకొని ఈమెయిల్ నుండి ఆ నంబర్ని తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత వెరిఫై అని క్లిక్ చేయండి. ఈమెయిల్ అనేది వెరిఫై అయింది. మీరు ఇప్పుడు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ అది ఆటో జనరేట్ అవుతుంది. మనకి ఓన్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నీకు పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలి అనేది వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. పాస్వర్డ్ మస్ట్ బి అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్ లాంగ్ అండ్ కంటైన్ అట్లీస్ట్ 3 ఆఫ్ ద ఫాలోయింగ్. అంటే అప్పర్ కేస్ లెటర్ ఉండాలి, లోయర్ కేస్ లెటర్ ఉండాలి, ఒక నంబర్ ఉండాలి, నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ అంటే మనకి పైన సింబల్స్ కనిపిస్తాయి చూడండి, $, అవి అన్నట్టు. ఇవన్నీ ఈ 4 సాటిస్ఫై చేస్తూ 8 క్యారెక్టర్ల కంటే తక్కువ ఉండకూడదు. ఇప్పుడు నేను నాకు ఒక పాస్వర్డ్ ఇచ్చుకుంటున్నాను. చూడండి, నేను అన్నీ ఇంక్లూడ్ చేశాను కాబట్టి అవన్నీ గ్రీన్గా వచ్చేసాయి. సేమ్ పాస్వర్డ్ కింద ఇద్దాం. తర్వాత కంటిన్యూ, నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఓకే, నేను డిఫరెంట్గా ఇచ్చేసాను అండ్ ఓకే. ఇప్పుడు ఆ పాస్వర్డ్ని తీసుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సైన్ అప్ ఫర్ ఏడబ్ల్యూఎస్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇది బిజినెస్ కోసం కాదు కదా. యాక్చువల్గా మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి. ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేది మనకి క్రియేట్ అయిన నుంచి 12 months అనేది ఫ్రీ ఉంటుంది. నీకు వాడు ఏడబ్ల్యూఎస్ వాడు నీకు ఏది ఛార్జ్ చేయడు. అంటే నువ్వు ఏమన్నా వాడినా నీకు ఫ్యూ సర్వీసెస్ అనేవి ఫ్రీగా ఉన్నాయి. అవి ప్రాక్టీస్ చేసుకోవడానికి సరిపోతాయి. మీరు ఎలాంటి ఛార్జెస్ ఏడబ్ల్యూఎస్ వాడికి పే చేయని అవసరం లేదు. మీ ఫుల్ నేమ్ యాడ్ చేయండి. అండ్ కంట్రీ కోడ్ ఏంటి? ఇండియాది 91 ఉంటుంది కాబట్టి 91. మీ ఫోన్ నెంబర్ నేను ఏదో ఒకటి ఇస్తాను. అంటే నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకొని ఉన్నాను. నా నెంబర్ వచ్చేసి నేను ఏదో ఒక నెంబర్ ఇచ్చేస్తాను. ఇది నా నెంబర్ కదండి.
డమ్మీ నెంబర్ ఇచ్చాను. యాక్చువల్గా నెంబర్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఏంటి, మా కంట్రీ ఇండియా కాబట్టి ఇండియా. అడ్రస్, సెకండ్ అడ్రస్. నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు పేమెంట్ పేజ్కి అనేది వెళ్తుంది. పేమెంట్ పేజ్లో ఏంటంటే, ఆ పేమెంట్ పేజ్లో వచ్చేసి ఐదర్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు వాడాలని ఉంటుంది. కాకపోతే మీరు క్రెడిట్ కార్డే వాడండి. క్రెడిట్ కార్డు నుంచి వీసా కార్డే వాడండి. రూపే కార్డు కూడా కాదు, వీసా కార్డు వాడండి. ఓ ₹2 అనేవి కట్ అవుతాయి, మళ్ళీ ఇమ్మీడియట్గా మీ అకౌంట్లోకి బ్యాక్ అవుతాయి. దాని తర్వాత ఫ్యూ స్టెప్స్, అంటే మొత్తం 5 స్టెప్స్ ఉంటుంది సైన్ అప్ ప్రాసెస్. ఇది మెయిన్. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు వితిన్ 5 to 10 minutesలో అకౌంట్ అనేది యాక్టివ్ అయిపోతుంది. యాక్టివ్ అయిపోయిన తర్వాత అకౌంట్ అనేది ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ నేను అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. నేను అకౌంట్ చూపిస్తాను. AWS కన్సోల్ లాగిన్. సైన్ ఇన్. Sign in using root user email. రూట్ యూజర్ సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ పాస్వర్డ్ వచ్చేసి నేను MFA అంటే అథెంటికేషన్ పెట్టేసుకున్నాను. అథెంటికేషన్ పెట్టుకోవచ్చు, లేకుంటే అవసరం లేదు కూడా. మీకు కావాలంటే అకౌంట్ MFA ఎలా పెట్టుకోవాలో కానీ మీకు ఎవరికైనా కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో గైడ్ చేస్తాను. ప్లీజ్ కామెంట్ చేయండి ఎవరికైనా కావాలనుకుంటే. MFA కోడ్ నేను చూస్తున్నాను. ఇది 2 స్టెప్ వెరిఫికేషన్ అన్నమాట. 72063 MFA కోడ్ ఇది. అలా ఇచ్చినప్పుడు ఇది సీక్రెట్ కోడ్ అన్నట్టు. సీక్రెట్ ఎవ్రీ 30 seconds మారిపోతూ ఉంటుంది. అంటే ఇది హై సెక్యూర్ అన్నట్టు. ఇట్లా మీకు AWS కన్సోల్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు EC2 అనే సర్వీస్ని యూజ్ చేసుకొని ఒక సర్వర్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీంట్లో కమెంట్స్ చేయండి, నేను క్లారిఫై ఇస్తాను. మీకు రానున్న క్లాసెస్లో నేను వీడియో చెప్తూనే మీకు రన్నింగ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.